అనంతపురం జిల్లాకు చెందిన చిన్నారి హీనా ఫైజా స్కేటింగ్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. నేటి పిల్లలు ఆదర్శంగా తీసుకునేలా హీనా ఫైజా క్రీడల్లో అవార్డ్స్ సాధిస్తుంది. స్కేటింగ్లో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ సాధించిన చిన్నారి హీనా ఫైజాతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వయసు అనేది ఒక చిన్న నెంబరే అంటోంది. ఒక చిన్నారి చిచ్చరు పిడుగు హీనా ఫైజా లక్ష్మీ ఎనర్జీ స్కూల్లో యూకేజీ విద్యను అభ్యసిస్తున్న చిన్నారి స్కేటింగ్లో తన అఖండమైన ప్రతిభను ప్రదర్శిస్తూ నేషనల్ స్థాయి పోటీల్లో కూడా పోటీ చేసి గోల్డ్ తర్వాత బ్రాంజ్ మెడల్స్ కూడా సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అనంతపూర్లో ఒక చిన్నారి తన 2022లో తన ప్రాక్టీస్ని స్కేటింగ్లో తన ప్రాక్టీస్ని అయితే స్టార్ట్ చేసింది. ఒక అనంతపురం జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి వెంటనే కాకినాడలో రాష్ట్ర స్థాయి పోటీల్లో తర్వాత బ్రాంజ్ తర్వాత సిల్వర్ కూడా దాంతోపాటు 2024లో అనంత జిల్లా స్థాయిలో పోటీ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. తర్వాత కాకినాడలో 2024లోనే తర్వాత బ్రాంజ్ తర్వాత సిల్వర్ మెడల్ని సాధించింది. తర్వాత గోవాలో జరిగిన నేషనల్స్లో అయితే సిల్వర్ మెడల్తో పాటు గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ఒకసారి ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి హీనా ఫైజా తండ్రి సాధారణమైనటువంటి ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఇర్ఫాన్ అనే వారి అమ్మాయి నేషనల్ పోటీల్లో పోటీ చేయడము బ్రాంజ్ గోల్డ్ మెడల్ సాధించడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తుందని చెప్పవచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా 2025లో కూడా పంజాబ్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పోటీ చేసి సిల్వర్ మెడల్ అయితే సాధించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం చూస్తే ఒకసారి ఇక్కడ మెడల్స్ అన్నీ చిన్నారి ఇక్కడ సాధించిన మెడల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఎట్లా అయితే వాళ్ళ బిడ్డని ఈ స్థాయి వరకు వాళ్ళు ఎంకరేజ్ చేశారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, హీనా ఫైజా మీ ముద్దుల కూతురు ఈ టాలెంట్ ఉందని మీరు ముందుగానే గ్రహించారా, లేదంటే మీ ఎంకరేజ్మెంట్ వల్లనే, లేదంటే పాప ఇంట్రెస్టా, లేదంటే మీ ఇంట్రెస్టా? మీ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపని కొన్ని షార్ట్స్ చూసి ఇది చూడాలా అంటే మనం జేఎన్టీకి వెళ్ళిపోయాం, తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నారు పిల్లలు అని. అక్కడ వాళ్ళు ఒక 3 days 4 days చూసింది. ఆయన కోచ్తో మాట్లాడడం కానీ జరిగింది. ఆయన ఇంత చిన్న పాపకు మేము పిలుచుకోము, 3 years కదా సార్, బాగుండదు అది ఇది అంటే, ఈ పాప వినడం లేదు, కంటిన్యూగా ఏడుస్తుంటే ఆయన చూసి సర్లేండి సార్ జాయిన్ చేయండి అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఫస్ట్ లెవెల్ జోనెక్స్ చేస్తూ ఆమె ఇంట్రెస్ట్ చూసి ఆయన కానీ బాగా పుషప్ చేసుకుంటూ వచ్చి తర్వాత లింబో స్కేటింగ్ కానీ చేయడం స్టార్ట్ చేసింది. దాంట్లో కానీ వాళ్ళ కోచ్లంతా ఈ పాప మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి అది కానీ నేర్పించడం జరిగింది. అదే లింబో అంటే మనకి కార్స్ కింద నుంచి రావడము అది చేస్తుంది ఈ పాప. ఇంకా తర్వాత ఇంకా ఇవి మనకు మార్నింగ్ టైమ్స్ ఈ పాప స్కూల్ పోకముందునే స్కేటింగ్ పోయింది. స్కూల్ జాయిన్ చేసిన తర్వాత మార్నింగ్ పోవడం ఇబ్బంది అయిపోయిందని మేము ఈవినింగ్ టైమ్స్ మన స్కేటింగ్ కోచ్ అంజీ అని చెప్పి ఎన్టీఆర్ రోలర్ స్కేటింగ్ అని మన ఆదర్శ్ నగర్లో ఉంది, ఆయన దగ్గర కంటిన్యూగా ఈవినింగ్ పోవడం జరిగింది. ఆయన ఈ పాప చేయడం చూసి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ పాపకి అని చెప్పి ఆయన సపోర్ట్ వల్ల ఇప్పుడు ఈ మెడల్స్ అన్నీ మాకు రావడం జరిగింది. ఆయన చాలా ఇంట్రెస్ట్తో ఈ పాపకి నేర్పించడం జరిగింది. మనకి స్కేటింగ్ కోచ్ చాలా ఈ పాప మీద ఫోకస్ పెట్టడం వల్ల ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చినామని నేను చెప్తున్నాను. హీనా ఫైజా, ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావు, తర్వాత ఇన్ని మెడల్స్ రావడానికి కారణం ఎవరి సపోర్ట్ తీసుకొని ఇన్ని మెడల్స్ వచ్చినాయి నీకు స్కేటింగ్ మీదనే ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంది? ఒకసారి. Hina Faida, I am studying in UKG Pinnacle, Lakshmi Synergy School. నేను షార్ట్ చూసి జోనెక్స్ 3 years నుంచి చేస్తున్నాను. షార్ట్స్ బాగా చూసి జెంట్కి వెళ్ళి ఫస్ట్ మళ్ళీ జోనెక్స్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి నేను సీనియర్ అయిపోయినాను. మా కోచ్ నేమ్ ఇస్ అంజీ సార్.
నెక్స్ట్ ఇంకా ఇంకా ఏ మెడల్స్ ఎక్కడికి వరకు పోవాలని ఫ్యూచర్ నీకు అప్పుడే ఏమన్నా గోల్ ఏమన్నా ఉందా? నెక్స్ట్ మంత్ 15th కేరళకు పోతాను. ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టి వస్తాను. ఇండియన్కి పోలా. రైట్, ఒకసారి హీనా ఫైజా వాళ్ళ మదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు మీ పాపకు ఈ ఇంట్రెస్ట్ ఉందని మీరు కనుక్కున్న వెంటనే ఎలా, చిన్న అమ్మాయే కదా ఇవన్నీ సాధించగలుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారా, లేదంటే ఎందుకు మీకు ఈ స్కేటింగ్ మీద అమ్మాయిని ఎంకరేజ్ చేయాలా అనిపించింది? ఒకసారి 3 years నుంచి స్టార్ట్ చేసాము స్కేటింగ్. తన ఇంట్రెస్ట్ వల్లే ఇన్ని మెడల్స్ వచ్చినాయి. ఇంకా తను ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్లే మేము ఊర్లకు కూడా వెళ్ళినాము. ఇంకా వస్తాయి కంపల్సరీ మెడల్స్ అని. చూసుకున్నట్లయితే ఇది తల్లిదండ్రుల యొక్క ఆనందం అయితేనేమి, వాళ్ళు చేసిన కష్టం ఏమన్నా ఉందంటే వాళ్ళ టైంని స్పేర్ చేయడమే. వాళ్ళకున్న ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ వదులుకొని వాళ్ళ పిల్లల కోసం వెళ్ళడం అయితేనేమి, వేరే వేరే పంజాబ్ అయితేనేమి, గోవా అయితేనేమి, కాకినాడ అయితేనేమి, వీళ్ళు ఉండేది అనంతపూర్లో, కానీ వీళ్ళు వెళ్ళిన ప్రాంతాలన్నీ చాలా చాలా దూరమైన ప్రాంతాలే. కేవలం వాళ్ళ పాపను ఎంకరేజ్ చేయడము, ఆ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ని వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్గా తీసుకొని అమ్మాయిని ఎంకరేజ్ చేసి ఈరోజు 6 ఏళ్ల చిన్నారిని ఒక చిచ్చరపిడిలాగా తయారయ్యేటట్టు చేసిన పేరెంట్స్ని మనమైతే చూస్తున్నాం. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం హీనా ఫైజాకు ఆల్ ద బెస్ట్ హీనా ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇది కెమెరామ్యాన్ కమల్తో ప్రకాష్, అనంతపూర్.